జీవరాశులలో ఎంతో క్రూరమైన జంతువు సింహం ఉంది, ఎంతో విలువైన ఏనుగు ఉంది, ఎంతో అందమైన నెమలి ఉంది, ఎన్నో రకాల అందమైన పుష్పాలున్నాయి, ఫలములున్నాయి, జంతువులున్నాయి, జీవులున్నాయి. అద్భుతమైన ఈ ప్రపంచంలో మనిషి ఎందుకో ప్రత్యేకమైన వాడిగా దేవుడు నిర్మాణము చేశాడు. మనిషిని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఆయన నోటు వాక్కు ద్వారా సర్వ సృష్టిని కలిగించిన దేవాతి దేవుడు మనిషి విషయంలో రాయబడిన మాట, తన స్వహస్తాలతో మనిషిని నిర్మించెను. సృష్టి నిర్మాణములో, జంతు నిర్మాణములో, ప్రకృతి నిర్మాణములో దేవుడు తన బాహువును, తన హస్తమును ఉపయోగించకుండా కేవలం వాక్కు ద్వారానే కలిగించిన దేవుడు, మహాశక్తివంతుడైన దేవుడు మనిషి విషయంలో ఎంతో శ్రేష్టమైన బాధ్యతను వహించాడు అని లేఖనము చెబుతా ఉంది. దేవుడు అనుకున్న రీతిలో మనిషి పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, నీతిమంతుడుగా, మహిమ కలిగిన వాడిగా ఉండవలసిన మనిషిని శత్రువైన సాతాను మహిమలో నుండి, పవిత్రతలో నుండి, పరిశుద్ధతలో నుండి పక్కకు మళ్లించి పాడు చేసినప్పుడు దేవుడు ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు, తన ప్రజలైన మనుషుల కొరకు ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధపాటు చేశాడు. ఆ అద్భుతమైన ప్రణాళిక ఏమిటి అంటే, దేవుడే నరశరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చాడు. దేవుడు భూమి మీదకి దిగి రావడానికి ప్రకృతి ఎలాంటి సహాయం సహకారాలు అందించారు, ఆయన శరీరాన్ని ధరించుకోవడానికి మనుషులు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు, మానవ ప్రమేయం లేకుండా దేవుడు భూమి మీదకి దిగిరాలేడా, మానవ ప్రమేయం దేవునికి అవసరమా అని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, దేవుడు మనిషిగా భూమి మీదకి దిగిరావడానికి మనిషి యొక్క సహాయాన్ని ఎందుకు తీసుకున్నాడో, ఎందుకు తీసుకోవలసి వచ్చిందో అనేక ఆత్మీయ సత్యాలు మనము నేర్చుకుంటూ వెళుతూ ఉన్నాము దేవుని బిడ్డలారా. అలాంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు భూమి మీదకి దిగిరావడానికి, నరశరీరాన్ని ధరించుకోవడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి వారిలో పురుషుడిగా యేసేపు మనకి కనబడతాడు దేవుని బిడ్డలారా. బైబిల్ చరిత్రలో 66 పుస్తకాలలో యేసేపు అనే పేరును మనము చూసినప్పుడు, ఆ పేరును మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆ పేరు యొక్క అర్థాన్ని మనం ఆలోచన చేస్తే మనందరికి తెలిసిన విషయం, యేసేపు అనగా ఫలించెడి కొమ్మ. ఫలించెడి కొమ్మ. యేసేపు జీవితాన్ని మనము చూసినప్పుడు పాత నిబంధన, క్రొత్త నిబంధన గ్రంథాలలో 66 పుస్తకాలలో యేసేపు అనే పేరు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? చెప్పిన వారికి మంచి బహుమతి ఇవ్వబడదు. పాత కొత్త నిబంధనలలో యేసేపు అనే పేరు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా చెప్పగలరా? ఎంతమంది? ఆలోచన చేయండి, ఎంతమంది ఉన్నారు? చాలా అద్భుతమైన పేరు, ఫలించెడు కొమ్మ అనే భావం కలిగిన పేరు దేవుని బిడ్డలారా. బైబిల్లో ఎంతమంది యేసేపులు ఉన్నారు అని మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ లెక్కల ప్రకారంగా 80 ఉన్నారు అని బైబిల్ చరిత్ర చెబుతా ఉంది. ఎంతమంది ఉన్నారు? యేసేపు అనే పేరు కలిగిన వారు బైబిల్ చరిత్రలో 80 ఉన్నట్లుగా లేఖనము చెబుతా ఉంది. అందులో కొన్ని రెఫరెన్స్లు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. లోకాసు వార్త 2వ అధ్యాయం, లోకాసు వార్త 1వ అధ్యాయం 27వ వచనం ఈ రీతిగా చెబుతూ ఉంది,
దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడి కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఎవరు ఈయన అంటే దావీదు వంశస్థుడైన యోసేపు మొట్టమొదటిగా మనకు కనబడతా ఉన్నాడు. రెండవది దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనములో అరిమతయ యోసేపు ఇతడు ధనవంతుడుగా ఉన్నాడని లేఖనం చెబుతా ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం అంటుంది ఈ రీతిగా, యేసు శిష్యుడుగా నున్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు. ఈయన రెండవ వాడుగా మనకు కనబడతా ఉన్నాడు. లూకాసు వార్త 3వ అధ్యాయము 30వ వచనములో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు యోసేపు వంశావళిలో ఒక యోసేపు కనబడుతున్నాడు, యోదా కుమారుడైన యోసేపు. ఈయన మూడవ వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 36వ వచనములో కుప్రా అనే పట్టణం కనబడతా ఉంది. ఆ పట్టణములో లేవీయుడగు అంటే లేవి వంశానికి చెందిన యోసేపు అను ఒకడు ఉండెను. అతనికి అపొస్తలులు హెచ్చరక పుత్రుడు లేకపోతే ఆదరణ పుత్రుడు అని అర్థం ఇచ్చి బర్నబా అని పేరు పెట్టారు. ఈయన 4వ వాడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. బర్నబా అనే అర్థం ఇచ్చే పేరు అపొస్తలులు పెట్టారు అని లేఖనం చెబుతా ఉంది. ఈయన 4వ యోసేపు. పాత నిబంధన చరిత్రలో అబ్రహాము తర్వాత ఆయన కుమారుడు ఇసాకు కంటే, ఆయన కుమారుడు యాకోబు కంటే మహా చరిత్ర వహించిన వాడు ఎవరు? యాకోబు కుమారుడైన యోసేపు. అది మనకు ఆదికాండము 30వ అధ్యాయము 24వ వచనంలో కనబడుతుంది. ఈయన 5వ వాడు. పాత నిబంధన చరిత్రలో మహోన్నతమైన స్థానాన్ని సంపాదించుకుని ఐగుప్తి సామ్రాజ్య అధినేతగా యోధా జాతి ఉద్ధరణ కొరకు అద్భుతమైన పాత్ర వహించిన వాడు ఘనుడైన యోసేపుగా ఈ యోసేపు చరిత్ర యాకోబు కుమారుడు అని ఇజ్రాయేలు కుమారుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన 5వ వాడు. అలాగ లూకా సువార్తలోకి మరలా వస్తే 3వ అధ్యాయము 25వ వచనములో ఎన్నే కుమారుడైన యోసేపు అని పేరు కనబడుతుంది. ఈయన 6వ వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇంకా మనం ముందుకి వెళితే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 23వ వచనములో ఒక అద్భుతమైన వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన జాగ్రత్తగా చదివితే, అప్పుడు వారు యాస్తు అని ఒక మారు పేరు గల బరబ్బా అనబడిన యోసేపు మత్తీ అను ఇద్దరిని నిలవబెట్టిరి. ఈ ఇద్దరు ఎవరు స్థానంలో నిలవబడ్డారు అంటే ఇస్కరియోతు యూదా స్థానములో నిలవబడి చీటీ వేసినప్పుడు మత్తీయ పేరు వచ్చింది అని చరిత్ర చెబుతా ఉంది. 7 రిఫరెన్సులు నేను మీకు ఇచ్చాను. 8వ రిఫరెన్స్ హేలీ కుమారుడు. ఎవరు ఈ హేలీ అంటే సమూయేలు గ్రంథంలో కనబడుతుంది, సంఖ్యాకాండంలో కూడా కనబడుతుంది. హేలీ కుమారుడు అయిన యోసేపు. దేవుని బిడ్డలారా, 80 యోసేపు అనే పేరు కలిగిన వ్యక్తులు మనకు కనబడుతూ ఉండగా ఈ రాత్రి దావీదు వంశములో పుట్టిన యోసేపుని గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ఎవరైనంటే దావీదు వంశములో పుట్టినవాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దావీదు మహారాజ వంశస్థుడుగా మత్తయి గారు ఆయన గురించి రాస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనములో మహారాజైన దావీదు వంశానికి చెందినవాడు ఈయన యోసేపు అని లేఖనం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 2వ అధ్యాయాన్ని మనము చూసినప్పుడు 4వ వచనములో యోసేపు పూర్వీకులు బెత్లెహేము అనే గ్రామానికి చెందినవారు. యోసేపు ఎవరు అంటే దావీదు వంశానికి చెందినవాడు మొట్టమొదటిగా. రెండవది బెత్లెహేము అనే గ్రామానికి చెందినవాడు
అని లేఖనం చెబుతుంది. ఇతడు నజరేతుకు వెళ్ళాడు, అక్కడ కొంతకాలం పని చేసుకుంటూ బ్రతికాడు. ఏమిటా పని అంటే వడ్రంగి పని చేసేవాడు అని లేఖనం చెబుతా ఉంది. ఇతని ఊరు బెత్లెహేము, ఇతని వంశం దావీదు వంశం. ఇతను చేసే పని వడ్రంగి పని. ఎవరైనా అంటే యోసేపు. జాగ్రత్తగా అతని జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యోసేపు ఎలాంటి వాడు అంటే మొట్టమొదటిగా యోసేపు భక్తిపరుడు అని లేఖనం చెబుతా ఉంది. యోసేపు ఎవరట? భక్తిపరుడు. ఎలా చెప్పగలం? లూకాసు వార్త సందర్భం మనకు కనబడతా. లూకాసు వార్త జాగ్రత్తగా మనము చూసినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 22వ వచనం. మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా వారు శుద్ధి చేసుకున్నారని లేఖనం చెబుతా ఉంది. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించే భక్తి కలిగిన భక్తిపరుడు యోసేపు. చాలా మంది మంచి పేర్లు పెట్టుకుంటారు దేవుని బిడ్డలారా. వాక్యానుసారమైన బ్రతుకు, వాక్యానుసారమైన మాటలు, వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైన క్రమం, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడంలో, దేవుని సన్నిధికి వచ్చుటలో, దేవునికి ఇచ్చుటలో పేరు బాగుంటది. జీవితము ఏ రీతిగా ఉంటుందో లోకం మనకి చూపిస్తా ఉంది. కానీ యోసేపు ఎలాంటి వాడు అంటే మోసే ధర్మశాస్త్ర ప్రకారముగా క్రమాన్ని కలిగిన వాడు, అనగా భక్తిపరుడు. క్రమం, దేవుని వాక్యము నేర్పుతున్న క్రమం. వాక్యం ఏం మాట్లాడుతుంది? వాక్యం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. ఏమని సెలవిస్తా ఉంది? ఏ రీతిగా మాట్లాడుతుంది? మన అడుగులు ఎలా ఉండాలి, మన మాటలు ఎలా ఉండాలి, మన ఆలోచన ఎలా ఉండాలి, మనం చేసే పని ఎలా ఉండాలో వాక్యం మనకు నేర్పిస్తా ఉంది. అది దేవుడు మానవ జాతికి ఇచ్చిన ధర్మ శాస్త్రం. దేవుని బిడ్డలారా, ప్రతి ఇంటిలో బైబిల్ కనబడుతుంది, ప్రతి మనిషి దగ్గర బైబిల్ కనబడుతుంది. ఎందుకో వాక్యానుసారమైన జీవితాలు లేవు. క్రైస్తవులుగా కనబడుతూ ఉన్నారు నేటి దినాల్లో. ఎక్కడ చూసినా క్రైస్తవులే కనబడుతున్నారు, ఎక్కడ చూసినా క్రైస్తవ ప్రపంచమే కనబడతా ఉంది. అందుకనే ఈ సీజన్ లో అన్ని షాపులలో కూడా క్రిస్మస్ డిస్కౌంట్ కనబడుతుంది. ఏం డిస్కౌంట్ అంట? క్రిస్మస్ ఆఫర్లు. క్రిస్మస్ ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే క్రైస్తవులు అనుకుంటూ ఉన్నారు పండగగా ఉండాలి, చక్కగా ఆచరించాలి అని అనుకుంటూ ఉన్నారు. కానీ భక్తి కలిగిన వారు కనిపించడంలే. పేర్లు బాగున్నాయి, లైటింగ్లు బాగున్నాయి, షాపింగ్లు బాగున్నాయి, జీవితాలు ఎలా ఉన్నాయి అని రాత్రి దేవుడు అడిగితే దానికి చెప్పవలసిన సమాధానము ఏమై ఉంది? యోసేపు గురించి ఈ రీతిగా రాయబడింది. యోసేపు ఎవరు అంటే భక్తిపరుడు, ధర్మశాస్త్ర క్రమంలో జీవిస్తున్నవాడు. యోసేపు ఎవరు అంటే ధర్మశాస్త్ర క్రమంలో జీవిస్తున్నవాడు. యోసేపు వంశం గొప్పది, యోసేపు ఉన్న ఊరు చిన్నది, అతను చేసే పని చిన్నది, అతను ఉన్న ఊరు చిన్నది, అతని వంశం గొప్పది కావచ్చు. కానీ ఆయన బ్రతుకు భక్తిపరుడు. చాలా మంది జీవితాల్లో వంశాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి, జీవితాలు మాత్రము భక్తికరముగా లేవు అని చరిత్ర మనకి బోధిస్తా ఉంది. దేవుని పిల్లలుగా, ధర్మశాస్త్రాన్ని కలిగిన వ్యక్తులుగా, దేవుని నామాన్ని ధరించుకున్న కుటుంబముగా, భక్తిపరులుగా మనము ఉన్నామా? ఈ రాత్రి యోసేపు గురించి బైబిల్ ఏం చెబుతుందంటే అతడి భక్తిపరుడు అనే లేఖనం చెబుతా ఉంది. యోసేపులో ఉన్న 2వ లక్షణము యథార్థ హృదయము కలిగిన వాడు. ఏ హృదయం అట? యథార్థమైన హృదయం. అంటే యథార్థత అనే మాటకు అర్థం ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడు, ఉన్నది ఉన్నట్లుగా జీవించేవాడు. అంటే కలిపేవాడు కాదు, తీసేసేవాడు కాదు. కలిపేవాడు కాదు, తీసేసేవాడు కాదు. జాగ్రత్తగా గమనించాలి దేవుని పిల్లలుగా. యథార్థవంతుడు. ఏమిటి యోసేపులో ఉన్న యథార్థత?
అతని హృదయంలో ఎలాంటి యథార్థత ఉంది అంటే ఒక విషయం తెలిసింది. ఏమిటి ఆ విషయం అంటే ఆ ప్రదానము చేయబడిన మరియా గర్భవతి అయినది. వాక్యానికి వ్యతిరేకమైన పదమది, వినకూడని మాటది, సహించకూడని మాటది, బాధకరమైన మాటది, వేదనకరమైన మాటది. వెంటనే యేసేపు స్పందించాలి. ఏమని స్పందించాలంటే, ఇంత అవమానం నాకు చుట్టుకుందా, ఈ మాటను నేను భరించలేనే, నా వంశం ఏమిటి, దావీదు రాజవంశం, నా వంశం చాలా గొప్పదే, ఇంత గొప్ప వంశములో వచ్చిన నేను ప్రదానము చేయబడిన మరియా గర్భవతి అయినప్పుడు ఆమెను సమాజానికి అప్పగించాలి. దేనికి అప్పగించాలి? ఏ క్రమంలో ఉన్నాడు అతను? ధర్మశాస్త్ర క్రమంలో ఉన్నాడు. ధర్మశాస్త్ర క్రమం ప్రకారంగా పెళ్లి కాకుండా ఎవరైనా గర్భము ధరిస్తే రాళ్ళుతో కొట్టి చంపాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమెను మరణానికి అప్పగించాలి. కానీ అనుకున్నాడట, రహస్యంగా విడనాడాలి. ఎలా విడనాడాలి అంటే ఆమె చనిపోకూడదు. యథార్థ హృదయం, ఎంత మంచి హృదయము, ఎంత విలువైన హృదయము. దేవుని బిడ్డలారా, తప్పు చేసిన వాడిని ప్రేమించడం క్రైస్తవ నైజం. తప్పు చేసిన వాడిని బాధ పెట్టడం క్రైస్తవ నైజమా కాదు. తప్పు చేసిన వాడిని ప్రేమించాలి. తప్పును కాదు ప్రేమించవలసింది. దేని కాదు? దేవుడు పాపిని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు చెప్పాలి? పాపాన్ని ద్వేషించాడు. ఎవరిని ప్రేమించాడు? ఆయన పాపిని ప్రేమించాడు దేవుడు. అందుకనే రోమాపత్రిక ఈ రీతిగా రాయబడింది. మనం ఇంకాను, రోమాపత్రిక 5వ అధ్యాయం ఈ రీతిగా మాట్లాడుతుంది, మనం ఇంకాను పాపులమై ఉండగా పాపిని ప్రేమించాడు కానీ ఆయన పాపాన్ని ప్రేమించేవాడు కాడు. పాపిని ప్రేమించాడు దేవుని బిడ్డ. ఎలా ప్రేమించాడు అంటే పాపిని చాలా గొప్పగా ప్రేమించాడు. ఒక ఆవిడ తన భర్తను అడుగుతా ఉందట, బాబా సీనో, నిన్ను కదా కంగారు పడక, మారవా నువ్వు? దేవుని మందిరానికి రావా? ప్రార్థన చేసుకోవా? ఎంతకాలం ఇష్టానుసారంగా బతుకుతావు? మారవా అంటే, సీను మా బావ తెలివైనడు, లక్ష్మికి ఏం తెలుసు, దేవుడు ఎవరిని ప్రేమించకొచ్చాడు? పాపిని ప్రేమించకొచ్చాడు. అందుకే నేను పాపాలు చేస్తానే ఉంటాను, దేవుడు నన్ను ప్రేమిస్తూనే. నువ్వు నోరు మూసుకుని వెళ్తే ఇల్లు మానేస్తే. చాలా తెలివైన వాళ్ళు మనం, చాలా జ్ఞానవంతులు అనుకుంటాం దేవుని బిడ్డలారా. జగత్తు గమనించాలి, దేవుడు పాపిని మాత్రమే ప్రేమించేవాడు తప్ప పాపాన్ని ప్రేమించేవాడు కాడు. పాపానికి శిక్ష విధించేవాడే దేవుడు. జాగ్రత్త గమనించాలి. ఒక ఆవిడికి లేక పిల్లలు ఎదురు చూసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఒక అద్భుతమైన కుమారుడు పుట్టాడట. ఇంకా తల్లి, ఆ తండ్రి ఆ పిల్లోని ఎంత ప్రేమగా పెంచుతున్నారంటే, తండ్రి కూడా వెళ్ళాలన్న తల్లి మాత్రం అసలు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టట్లేదంట. ఎంతసేపు నా కొడుకు ఎవరి దగ్గరికి వచ్చినా, మా అబ్బాయి చూడండి ఎంత బాగున్నాడు, ఈ డ్రెస్ బాగుందా, ఈ ప్యాంట్ బాగుందా, ఈ సూట్ బాగుందా. ఎందుకంటే ప్రేమ, లేక పుట్టిన కొడుకు కదండి. అపారమైన ప్రేమ, గొప్ప ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ అంటే అన్నం తింటా కూడా సంకనెట్టుకుని అన్నం తింటుందంట. పడుకో పెట్టచ్చు కదా, సంకనెట్టుకునే అన్నం తింటా ఉంది. ప్రేమ. దేవుని బిడ్డలారా, పడుకున్నప్పుడు చక్కగా హాలు మధ్యలో మంచి ఉయ్యాలేసి అందులో పడుకోబెట్టి ఆ ఉయ్యాలకు ఒక తాడు కట్టిందంట. ఎందుకు? వంట చేసుకుంటున్నాడు, మళ్ళీ నా కొడుకుని నేను విడిచి పెట్టేస్తానేమో అని. చక్కగా ఊపుతూ ఎక్కడికి వంటగదిలోకి లాక్కెళ్ళిపోయింది తాడు. హాల్లో చక్కగా ఉయ్యాలేసింది, తాడు వంటగదిలో ఆగిపోయి ఆ మంచి రాగాలతో పాట పడుతూ కొడుకుని ఎంతో ప్రేమిస్తూ ఉంది. పక్క వాళ్ళు అనుకుంటున్నారంట, ఏంటి పిచ్చిది ఎంతగా ప్రేమిస్తుంది. ఎందుకంటే ప్రేమలో ఉన్న మాధుర్యం చాలా మందికి అర్థం కాదు. ప్రేమలో ఉన్న గొప్పతనం చాలా మందికి అర్థమో కాదు. దేవుని బిడ్డలారా, అది ఇతరులకు ఎలా కనపడుతుంది అంటే పిచ్చిగా కనపడుతుంది. అందరూ అనుకుంటున్నారట. అనుకొని రోడ్డు మీద వెళతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి.
అని మాత్రం ఆమె ప్రేమించడంలో ఎక్కడ రాజీ పట్టలే. అలాగే వంట చేసుకుంటా ఉంటుంది. ఈ లోపల చక్కగా భర్త చికెన్ తెచ్చాడు, వండుతా ఉన్నప్పటికీ అన్నాడంట కుర్రోడు. చికెన్ వదిలేసి అయ్యి బాబా నా కొడుకులే గబగబా వచ్చిందండి అక్కడికి ఉయ్యాల దగ్గరికి. ఆడు గట్టి ఏడిచేస్తున్నాడు. ఎందుకు ఏడిచేస్తున్నాడు? నిద్రలో 1, 2 కూడా వెళ్ళిపోడట. వెళ్ళిపోడు 1, 2 వెళ్ళిపోడట. వెంటనే చూడగానే అయ్యో నా కొడుకు అని ఆగిపోయింది. ఎత్తుకోవడం మానేసింది. ఎందుకు? ఆడి మీద 1, 2 కనబడుతున్నాయి కాబట్టి నెమ్మదిగా 2 చేతులు ఇలా పట్టుకుని నెమ్మదిగా అంటుకోకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి టబ్లో కూర్చోబెట్టి శుభ్రంగా కడిగి ఎడుతాను సార్. శుభ్రంగా కడిగిన తర్వాత అప్పుడు ఇలాగ ఎత్తుకుందంట. ఎందుకంటున్నాను? తల్లికి కొడుకంటే ప్రేమ కానీ ఇదంటే ప్రేమ. ఇది పాముకుంటుంది ఎవరన్నా? ఏ తల్లైనా ఇది పాముకుంటారా? దేవుడు చెప్పాలి, పాపిని ప్రేమిస్తాడు గాని పాపాన్ని ప్రేమించేవాడు. తల్లి బిడ్డను ప్రేమిస్తుంది కానీ బిడ్డ యొక్క మలినాన్ని ప్రేమించేది కాదు. జాగ్రత్తగా గమనించాలి దైవ జనాంగమా. ఎవరి విషయము అంటే యథార్థవంతుడు, అతని ప్రేమ చాలా ఉన్నతమైనదని లేఖనం చెబుతా ఉంది. మరి ఎందుకు చేసిందో ఆ పొరపాటు తెలియదు కానీ ఆమెను నేను శిక్షించకూడదు. యథార్థత. పాపం చేసిన వారిని కూడా ప్రేమించడమే క్రైస్తవ్యం. తప్పు చేసిన వారిని ప్రేమించడం క్రైస్తవ్యం. అన్యాయం చేసిన వారిని ప్రేమించడం క్రైస్తవం. అక్రమం చేసిన వారిని ప్రేమించడం క్రైస్తవం. పాడు చేసిన వారిని ప్రేమించడం క్రైస్తవం. నష్టపరిచిన వారిని కూడా ప్రేమించాలని వాక్యం చెబుతూ ఉంది. నష్టపరిచిన వారిని నష్టపరచకూడదు, తిట్టినోడిని తిట్టకూడదు, కొట్టినోడిని కొట్టకూడదు, అన్యాయం చేసిన వాడు అన్యాయము చేయకూడదు. అందరినీ ప్రేమించేదే క్రైస్తవ ప్రేమ, క్రీస్తు ప్రేమ. అన్యాయము చేసిన మరియ పట్ల యేసేపు ఎవరయ్యా అంటే భక్తిపరుడు, రెండవది యథార్థవంతుడు కాబట్టి ఆమెను క్షమించి ఎవరికి చెప్పకుండా రహస్యముగా, ఎంత పరిశుద్ధాత్మ దేవుడు మాటలు రాయించారు చూడండి. రహస్యము. నిజంగా రహస్యం ఉంటే ఎవరికైనా చెప్పామనుకో, అంబో పలుకు జగదంబో పలుకు కంచి కామాక్షి పలుకు మధు మీనాక్షి పలుకు తుర్రు. ఇదివరకు కదండి కోట వచ్చినప్పుడు కోట వచ్చింది, పంచదార వచ్చిందో హో అన్నట్లుగా ఏదైనా రహస్యం చెప్పామనుకోండి ఎవరికన్నా, టముకో రూపాయి ఖర్చు లేదు. ఆ టముకు వేసినోడికి డబ్బులు ఇవ్వాలేమో కానీ మన వాళ్ళు వేస్తారు. మన వాళ్ళు అంటే మీరు అందరూ మంచి వాళ్ళు, మీకు వందనాలు. కొంతమంది వేస్తారండి టముకు మన రహస్యాలను. కానీ యేసేపు యథార్థవంతుడు, రహస్యాన్ని దాచినవాడు. అంటే ఎంత ప్రేమగలిగినవాడు. ఉన్నారంటే పురుషులు నేడు దినాల్లో భార్య చేసిన తప్పును, పిల్లలు చేసిన తప్పును రహస్యాన్ని దాచే నీతిమంతులు ఉన్నారా? రహస్యాలను దాచే భార్యలు ఉన్నారా నేడు దినాల్లో? రహస్యాన్ని దాచే తల్లులు ఉన్నారా నేడు దినాల్లో? రహస్యాన్ని దాచే తండ్రులు ఉన్నారా నేడు దినాల్లో? రహస్యాన్ని దాచే కుటుంబాలు ఉన్నాయా నేడు దినాల్లో? ఆలోచించాలి దైవ జనాంగమా. రహస్యాన్ని దాచే గొప్ప యథార్థవంతుడు, నీతిమంతుడు, భక్తిపరుడు యేసేపు ఫలించెడి కొమ్మ. ఎవరైనా ఫలించెడి కొమ్మ. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. యేసేపు జీవితం ఎంత శ్రేష్టమైందో. వెంటనే పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు, యేసేపు, మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి నీవు ఆమెను చేర్చుకోవాలి. విధేయుడు. ఎవరు యేసేపు అంటే విధేయుడు. ఎంతమంది లోబడుతున్నారు? 6 గంటలకు రండి అంటే. ఎంతమంది లోబడుతున్నారు? 10 గంటలకు రండి అంటే. పలానా పని చేద్దాం రండి అంటే ఎంతమంది లోబడుతున్నారు నేడు దినాల్లో? పాట పాడడానికి రండి అంటే ఎంతమంది వస్తున్నారు? వాక్యం చదవండి అంటే ఎంతమంది వస్తున్నారు? దేవుని కొరకు దండయాత్ర చేద్దామని ఎంతమంది విధేయత చూపిస్తున్నారు? విధేయత, భక్తి విధేయతను కనపడుతుంది దేవుని బిడ్డలారా. భక్తి దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన కనబడదు. పాటల్లో కాదు, ప్రవర్తనలో కాదు, ప్రసంగంలో కాదు. విధేయత దేవుని పనిలో చూపించాలి. అంతవరకు ఒకటి అనుకున్నాడు. వెంటనే
మాటకు లోబడ్డాడు. ఎవరి మాటకి? దేవుని మాటకు లోబడ్డాడు. అక్కడ రాయబడింది, యోసేపు ఆమెను చేర్చుకొనెను. దేవుని మాటకు లోబడే తత్వం. ఎవరు యోసేపు? దావీదు వంశస్థుడు. ఎవరు యోసేపు? నజరేతువాడు, బెత్లెహేముకి చెందినవాడు. బెత్లెహేము గ్రామములో తన పూర్వీకులు ఉన్నారు. నజరేతుకు వచ్చాడు. నజరేతులో ఏం చేస్తున్నాడు? వడ్లో పని చేస్తున్నాడు. వెరీ గుడ్. మరి యోసేపు ఎవరు? విధేయుడు, దేవుని మాటకు లోబడినవాడు. లోబడుతున్నావా ఈ రాత్రి దేవుని మాటకు? దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుడు చెప్పినట్లుగా చేస్తూ ఉన్నావా? ఎవరయ్యా యోసేపు అంటే? దేవుని మాటకు లోబడి మరియను చేర్చుకున్నాడు. నేను అంటున్నాను, లోబడ్డం ఒకంత అయితే మరియకు పరిచర్య చేశాడు. ఏం చేశాడు చెప్పండి? మరియకు తల్లై, మరియకు తండ్రై, మరియకు అన్ని తానై పరిచర్య చేశాడు. ఎంతమంది పురుషులు భార్యలకి సాయం చేస్తున్నారండి? సీను బాబా, ఎప్పుడైనా టీ ఎట్టావా మా చెల్లికి? ఎప్పుడైనా కాపీ కాసావా? కాపీ కాయలేదని దెబ్బలాడుకుని వెళ్ళిపోయావా? ఎంతమంది పురుషులు నేటి దినాల్లో భార్యకు సహకారులుగా ఉన్నారు, భార్యను ప్రేమించేవారుగా ఉన్నారు, భార్య కొరకు పరిచర్య చేసేవారుగా ఉన్నారు. యోసేపు ఎంత గొప్పవాడా! దేవుని మాటకు లోబడి భార్యకు పరిచర్య చేశాడు. ఎలాంటి పరిచర్య అంటే, ఆమెను గాడిదపై ఎక్కించుకొని యోసేపు నడుస్తూ ప్రయాణము చేశాడు. ఎక్కడి నుండి? నజరేతు నుండి బెత్లెహేముకు ఇంచుమించు 90 మైళ్ళు, 85 నుండి 90 మైళ్ళు, అంటే 120 కిలోమీటర్ల నుండి 130 కిలోమీటర్ల ప్రయాణం. దాదాపుగా వారు 7 రోజులు చేశారని చరిత్ర చెబుతా ఉంది. పగలంతా ప్రయాణం చేయరు. మనకులాగా రోడ్లు లేవు. అడవులు దాటి రావాలి. అడవిలో చిరత పుల్లు ఉంటాయి, అడవిలో విష జంతువులు ఉంటాయి, అడవిలో పాములు ఉంటాయి. కంటి పాపలాగా మరియను కాపాడిన శ్రేష్టమైన భర్త, మంచి పరిచారకుడు ఎవరు అంటే యోసేపు. నువ్వు చెప్పగలవా నీ భర్త కొరకు? నా భర్త మంచి పరిచారకుడు అండి, నా పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడండి నా భర్త. ఎంతమంది భర్తలు ఉన్నారు? భార్యకు పరిచర్య చేసే భర్తలు, భార్యకు సహకారులుగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? యోసేపు భార్యకు సహకారిగా ఉన్నాడని లేఖనము స్పష్టంగా చెబుతా ఉంది. ఎవరు యోసేపు? గోత్రము చాలా పెద్దది. ఏ గోత్రము? రాజుల గోత్రం. ఏ గోత్రం? దావీదు రాజు కాదు, దావీదు మహా రాజు గోత్రానికి చెందినవాడే. ఎవరయ్యా అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించే భక్తిపరుడు. ఎవరయ్యా యోసేపు అంటే? యథార్థవంతుడు. ఎవరయ్యా అంటే దేవుని మాటకు విధేయుడు. ఎవరు అంటే భార్యను చేర్చుకోవడమే కాదు, భార్యకు పరిచర్య చేసినవాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దైవ జనాంగమా, దేవుని పిల్లలుగా, దేవుని కుటుంబముగా, దేవుని సంఘముగా భార్య కొరకు ప్రయాసపడిన యోసేపు. ఎవరి కొరకు ప్రయాసపడ్డాడు? ఎవరు మాటను బట్టి ప్రయాసపడ్డాడు? ఎవరి మాటను బట్టి? దేవుని మాటను బట్టి భార్య కొరకు ఎంత ప్రయాసపడ్డాడు. పురుటి నొప్పులు వస్తూ ఉంటే, అమ్మ మీ ఇంట్లో స్థలం ఉందా, మీ ఇంట్లో స్థలం ఉందా, మీ ఇంట్లో స్థలం ఉందా అని అడిగి ఎక్కడ స్థలం లేకపోతే ఎక్కడ తీసుకెళ్ళాడు? పశువుల శాలకు తీసుకుని వెళ్ళాడు. అంటే భార్య కొరకు ప్రయాసపడిన యోసేపు. నేను అడుగుతా ఉన్నాను, ఓ ప్రియమైన భర్త, నీ భార్య కొరకు నువ్వు ప్రయాసపడతావా? ప్రియమైన భార్య, నీ భర్త కొరకు నువ్వు ప్రయాసపడతావా? నిజంగా భర్త కొరకు ప్రయాసపడే భార్యలు ఎంతమంది ఉన్నారండి? భార్య కొరకు ప్రయాసపడే భర్తలు ఎంతమంది ఉన్నారు? తన భార్య పురుటి నొప్పులతో బాధపడుతూ ఉంటే, మీ అమ్మగారు చూసుకుంటారులే అన్నీ. మీ అమ్మాయి అవుతండి డబ్బులు, హాస్పిటల్ మీ నీతి అమ్మడా, నువ్వు అసలు భర్త అని చెప్పుకోవడం కూడా సిగ్గు.
భర్త, భార్య కొరకు ప్రయాసపడిన భర్త. ఎంత విలువైన స్థానం ఇచ్చాడు చూడండి భార్యకు. దేవుని మాటకు లోబడ్డాడు. తన కుమారుణ్ణి పెంపుడు తండ్రిగా. ఏ తండ్రి? యేసేపు పెంపుడు తండ్రి, అడాప్టెడ్ ఫాదర్. పెంపుడు తండ్రి అయినప్పటికీ బాధ్యత వహించే విషయంలో నా కొడుకు కాదు అన్నట్లుగా లేదు. దేవుడి కుమారుడే నా కొడుకుగా భూమి మీదకి రాబోతున్నాడు. ఇది దైవ కార్యం, ఇది దేవుని పని. ఈ దేవుని పనిలో అయోగ్యుడనైన నాకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి మరియను కంటికి రెప్పవలే కాపాడాలి. దేవుడు నీకు అప్పగించిన పనిలో పాటలు పాడమని దేవుడికి అవకాశం ఇచ్చాడు. వాక్యం చదవమని దేవునికి అవకాశం ఇచ్చాడు. పరిచర్య చేయమని దేవునికి అవకాశం ఇచ్చాడు. సహకారిగా ఉండని దేవునికి అవకాశం ఇచ్చాడు. యోగ్యురాలుగా, ఘనురాలుగా దేవుని మహిమను లోకానికి చూపే సాధనముగా ఉండాలని దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు దేవుని పనిలో ఎలాంటి పాత్ర పోషిస్తూ ఉన్నావు? దేవుని కొరకు చురుకైన పాత్రగా వాడబడుతున్నావు. ఈ రాత్రి యేసేపు దేవుని కొరకు చురుకైన పాత్రగా వాడబడుతూ ఉన్నాడు. దేవుని ఎంతగా ప్రేమించాడో చూడండి. మరియను అంతగా ప్రేమించడానికి యేసేపు మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించాడు అంటే దేవుని ప్రేమించాడు. దేవుని మాటను ప్రేమించాడు. కాబట్టి మరియను చేర్చుకున్నాడు, మరియను ప్రేమిస్తా ఉన్నాడు. బైబిల్ చెబుతా ఉంది, శత్రువుని ప్రేమించు. హాని చేసేవారి కొరకు, కీడు చేసేవారి కొరకు ఏం చేయమంది బైబిల్? కీడు చేసేవారు ఎవరైనా ఉంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు శత్రువులు ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. శత్రువుని ప్రేమించే క్రైస్తవ్యం ఉందా? శత్రువుని ప్రేమించే సంఘాలు ఉన్నాయా? హింసించే వారి కొరకు ప్రార్థించే విశ్వాసులు ఉన్నారా? హింసించే వారి కొరకు సహాయం చేసే సేవకులు ఉన్నారా? యేసేపు ఎలాంటి వాడు అంటే దేవుణ్ణి ప్రేమించి దేవుని మాటకు లోబడి మరియను చేర్చుకొని మరియ కొరకు ప్రయాసపడుతున్నాడని బైబిల్ స్పష్టంగా చెబుతా ఉంది. తనది కాని దాని కొరకు, తనకి సంబంధం లేని పని కొరకు, ఇది దేవుని పని, ఇది దైవ కార్యం. లోక రక్షకుడు భూమి మీదకి దిగి రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ పనిలో నేను పాలిభాగస్తునిగా ఉన్నాను. ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ధైర్యం, ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప భక్తి ఉందా? లాంటి భక్తి నీలో. దేవుని కొరకు నేను ప్రయాసపడాలి, దేవుణ్ణి ఊరేగించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. మన పూర్వీకులు దేవుణ్ణి ఊరేగిస్తూ రథాన్ని లాగేవారు. చరిత్ర తెలుసు మనందరికి. ఇప్పటికీ చాలా గ్రామాల్లో దేవుణ్ణి ఊరేగిస్తూ రథాలు లాగుతూ ఉంటారు. అది వాళ్ళ భక్తి. లోకరక్షకుడైన క్రీస్తును నువ్వు ప్రకటించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని గణపరచడానికి ఎంత ప్రయాసపడుతూ ఉన్నావు? ఈ 2024లో దేవుణ్ణి ఊరేగించడానికి నువ్వెంత ప్రయాసపడ్డావు? దేవుణ్ణి ఊరేగించడానికి యేసేపు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆ రాత్రి ప్రయాసపడి పశువుల సాలను సిద్ధపరిచిన వాడు యేసేపు. యేసేపు త్యాగం, యేసేపు ఔదార్యం, యేసేపులో ఉన్న గొప్పతనం ఎంత విలువైందో దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. యేసేపు వయస్సులో పెద్దవాడు, మరియ కంటే చాలా పెద్దవాడు. మరియా 20 సంవత్సరాల లోపు వయసులో ఉంటే యేసేపు చాలా పెద్దవాడని చరిత్ర చెబుతా ఉంది. వయసులో చాలా పెద్దవాడు అయినప్పటికీ దేవునికి ఎంత విధేయుడుగా జీవించాడు. బైబిల్ చరిత్ర చెబుతా ఉంది. యేసు ప్రభువు వారు 18 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ
యేసేపు చనిపోయాడు, ఎందుకంటే వయసులో చాలా పెద్దవాడు. యేసు ప్రభుల వారికి 18 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ యేసేపు చనిపోయాడు. అప్పటికి మరియా మంచి యవ్వనములో ఉంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, వయస్సును లెక్క చేయకుండా విధేయుడై దేవుని మాటకు లోబడి దేవుణ్ణి ఊరేగించుటలో, దేవుణ్ణి గణపరచుటలో, దేవుని బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకొని ఎంత ప్రయాసపడ్డాడు. దేవుని కొరకు బహుగా ప్రయాసపడిన యేసేపు లోకరక్షకుడు రాబోతున్నాడే. ఆ లోకరక్షకుడు రాబోయే లోక కళ్యాణార్థం, సర్వ పాప పరిహారార్థం రాబోయే లోక రక్షకుని జన్మము కొరకు తండ్రి పాత్రను యేసేపు అద్భుతంగా పోషించాడు అని లేఖనము చెబుతా ఉంది.